అమెరికా చైనా మధ్య టారిఫ్ వార్ ముదురుతోంది. సుంకాల అంకెలను ఇరు దేశాలు పెంచుకుంటూ పోతున్నాయి. తాజాగా చైనాపై మరోసారి అమెరికా సుంకాల మోత మోగించింది. చైనా వస్తువులపై 145 నుంచి 245% సుంకాలు పెంచింది. అంతకుముందు అమెరికా వస్తువులపై 125% సుంకాన్ని విధించిన చైనా ప్రతీకారం తీర్చుకుంది. ఈ పరిణామానికి చైనాకు అమెరికా గట్టిగా బదులిచ్చింది. పరస్పర సుంకాల పెంపుతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరినట్లయింది. ఇక ఇంతగా సుంకాలు పెంచినా తాము భయపడమని చైనా ఇప్పటికే కుండ బద్దలు కొట్టింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తాము ముందుకెళ్లి పోరాడతామని, అంతేకాని వెనక్కి మాత్రం తగ్గమని ఇప్పటికే స్పష్టం చేసింది. ఇటు అగ్రరాజ్యం సైతం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇరు దేశాల సుంకాల మోత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అమెరికా చైనా సుంకాల మోతకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, రెండు అగ్రదేశాలైనటువంటి అమెరికా చైనాల మధ్య జరుగుతున్నటువంటి వాణిజ్య యుద్ధాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా నివ్వెరబోతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే విసిపోతున్నాయని చెప్పొచ్చు. అసలు ఎందుకు ఈ విధంగా అమెరికా చైనా రెచ్చిపోయి మరి ఈ టారిఫ్ వార్తలకు దిగుతుందో కూడా అర్థం కావటం లేదు. అయితే తాజాగా అమెరికా 245% ఈ యొక్క టారిఫ్ తో చైనా ఉత్పత్తులపై విధించింది. చైనా పైన వాణిజ్య దాడి చేసిందని చెప్పొచ్చు. అమెరికా చైనా మధ్య దీంతో వాణిజ్య యుద్ధం మరింత తీవ్రత రాబోతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపు క్రితం, అంటే ఇప్పటి వరకు కూడా విధించినటువంటి 145% నుంచి మరో 100% పెంచి 245% చైనా వస్తువుల పైన ఈ యొక్క సుంకాలను విధించారు. చైనా కూడా దేశీ నీటిగానే స్పందిస్తుంది. ఏమాత్రం కూడా వెనక్కి తగ్గేది లేదు అని చైనా ఆర్థిక నిపుణులు, అదేవిధంగా చైనా అధికారులు కూడా చెప్తున్నారు. వాణిజ్య యుద్ధానికి అమెరికా వాణిజ్య యుద్ధానికి భయపడేది లేదు అన్నది చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లింగ్ జియాన్ కూడా కొద్దిసేపు క్రితం తెలిపారు. సమానత్వం, గౌరవం, అదేవిధంగా పరస్పర లాభాల ఆధారంగా చర్చలు జరపాలి కానీ మాకు ఏదైతే బెదిరించి చర్చలకు రావాలని చెప్పడం అన్నది అది ఎప్పటికీ కూడా జరిగే పని కాదు. ఈ దమన నీతిని వదిలేయాలి అమెరికా అని గట్టిగా ఈ యొక్క అధికార ప్రతినిధులు, విదేశాంగ ప్రతినిధులు కూడా చెప్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య, అంటే రెండు జైంట్స్ మధ్య జరుగుతున్నటువంటి పోరాటం కారణంగా ఆసియా, యూరప్, అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని ఎదుర్కొంటున్నాయి. ద్రవ్యోల్బణం భయం కూడా పెరుగుతుంది. ఈ యొక్క ఆర్థిక మందగమనం కారణంగా ఎప్పుడు ఈ యొక్క ఏదైతే రిసెషన్ వస్తుందన్న భయం కూడా అందరికీ ఏర్పడింది. ఇటు ట్రంప్ ఆటోమొబైల్ దిగుమతుల పైన టారిఫ్లను తాత్కాలికంగా ఉపసంహరించాలన్న ఆలోచనలో ఉన్నారన్న ఒక వార్తలు కూడా వస్తున్నాయి. దాంతో హోండా సిరీస్ హైబ్రిడ్ మోడల్ ఉత్పత్తిని జపాన్ నుంచి అమెరికాకు మార్చాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. జపాన్ కూడా అమెరికా టారిఫ్ల పైన చర్చల కోసం మంత్రి రోసే అకావాను అమెరికాకు పంపింది. సో మొత్తానికి అయితే ఇండియా ఈ యొక్క పరిణామాలన్నింటినీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంది. న్యాయమైన, పరస్పర లాభదాయకమైనటువంటి వాణిజ్య ఒప్పందాలే అన్ని దేశాల మధ్య జరగాలి. అదే మన భారత విధానం అన్న ఆ అంశాన్ని భారత అధికారులు, విదేశాంగ శాఖ అధికారులు, రాజ్య శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఇండియా సహా ఇతర దేశాలపై కూడా ఇంకా అమెరికా అన్ని టారిఫ్లు విధించే అవకాశం ఉందన్న వార్తలు కూడా వస్తున్నాయి. సో ప్రస్తుతానికైతే 245% ఈ రిటాలియేటరీ టారిఫ్ ను చైనా దిగుమతుల పైన అమెరికా విధించడం పైన అందరూ కూడా విస్తుపోతున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.